కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఏపీలో పొగాకు రైతుల సంక్షోభం కొనసాగుతోంది. ఒకప్పుడు పసిడి పంటగా పేరున్న పొగాకు ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారుతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. అసలు పొగాకు మార్కెట్ కుప్పకూలడానికి రీజన్ ఏంటి? ఏపీలో పొగాకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఒకప్పుడు సిరుల పంట పండించిన పొగాకు సాగు ఇప్పుడు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. గతంలో కేజీ పొగాకు 300 రూపాయలు దాటగా ఇప్పుడు 200 కూడా పలకడం లేదు. సాధారణ రకం పొగాకు గత ఏడాది గరిష్టంగా 366 వరకు పలికితే ఈ ఏడాది చాలా కేంద్రాల్లో 160కే పరిమితమైంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు ఇది భారీ ఎదురుదెబ్బగా మారింది. అప్పులు చేసి సాగు చేసిన రైతులు ఇప్పుడు పంట అమ్ముడుపోక ఆందోళన చెందుతున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్లో కిలోకు సగటు ధర 288 లభించింది. 2024-25లో అది 248కి పడిపోయింది. ప్రస్తుతం 2025-26 సీజన్లో మే నెలాఖరుకు 237గా ఉన్న సగటు ధర జూన్ మధ్య నాటికి 230కి పతనమైంది. పొగాకు ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్ మందగమనం ప్రధాన కారణంగా వ్యాపారులు చెప్తున్నారు. సిగరెట్లపై పెరిగిన పన్నులు, విదేశీ కొనుగోళ్లు తగ్గిపోవడం, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, అదే సమయంలో రాష్ట్రంలో భారీగా ఉత్పత్తి పెరగడం మార్కెట్ను దెబ్బతీశాయని అంటున్నారు. అనుమతించిన పరిమాణాన్ని మించి సాగు జరగడంతో మార్కెట్లో సరఫరా ఒక్కసారిగా పెరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన పొగాకు బేళ్లు వేలం కేంద్రాల్లో పేరుకుపోతున్నాయి. ఉత్పత్తి భారీగా వచ్చినా కొనుగోళ్లు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. అనేక కేంద్రాల్లో 20 నుండి 38% వరకు బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను తిరిగి తీసుకెళ్లేందుకు ఒక్కో బేలుకు రైతులు అదనంగా ₹1000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు పొగాకు రైతులు, ట్రేడర్లు, కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కెట్లో ఏ రకం పొగాకైనా కిలో 200కు తగ్గకూడదని ఆదేశించారు. నో బిడ్లు ఉండకూడదని, రైతులు తీసుకొచ్చిన బేళ్లను వెనక్కి పంపొద్దని కంపెనీలకు ఆదేశించారు. అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేంద్రంతో కూడా చర్చిస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధరలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటించిన తర్వాత కూడా అనేక వేలం కేంద్రాల్లో సగటు ధర 200కు దిగువనే నమోదవుతోందని రైతులు చెప్తున్నారు. ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఏడీలు కేంద్రాల్లో రోజువారీ వేలం పర్యవేక్షించి సీఎం ఆదేశాలకు అనుగుణంగా ధరలొచ్చేలా, నో బిడ్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. ఇది ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొనాలి. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్ లో పాల్గొనాలి. లాస్ట్ లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయారో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా వచ్చే సీజన్లో పొగాకు ఉత్పత్తిని భారీగా తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో 142 మిలియన్ కిలోలకు అనుమతి ఉండగా వచ్చే ఏడాది కేవలం 81 మిలియన్ కిలోలకు మాత్రమే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనధికార సాగును అరికట్టేందుకు కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టనున్నారు. మరోవైపు పొగాకు మార్కెట్కు తక్షణ స్థిరీకరణ చర్యలు తీసుకోకపోతే వేలాది మంది రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.